జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను బడుగు బలహీన వర్గాలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అర్బన్ నక్సల్స్ పేరిట జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండించాలని పిలుపునిచ్చారు. సమాధాన దాడికి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, మధ్యతరగతి, మహిళ, దళితులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, భూపాలపల్లిలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ లేఖల సారాంశం ఏంటి? ప్రసన్న, ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి నాగారంలో మావోయిస్టుకు సంబంధించిన లేఖలు కలకలం చెప్తున్నాయి. దీనికి సంబంధించి బూటకపు ఎన్కౌంటర్ లో మరోవైపు ఈ బూటకపు 17వ లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలంటూ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలంటూ ఈ లేఖలు కలకలం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు పార్టీ తరఫున ఈ లేఖలు వెలువడ్డాయి. సామ్రాజ్యవాదులు, బ్రాహ్మణీయ, హిందూ, ఫాసిస్టు ప్రతిఘాటిక శక్తులు కొనసాగుతున్న సమాధాన దాడిని ఓడించాలి. అర్బన్ నక్సల్స్ పేరుతో హక్కులు ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. వాటిని అన్ని ఖండించాలి. ఇప్పటికే జైల్లో బంధిస్తున్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో వాళ్ళని విడుదల చేయాలంటూ కూడా లేఖలు విడుదల చేశారు. సమాధాన దాడికి వ్యతిరేకంగా ఇటు కార్మికులు, రైతులు, మధ్యతరగతి, మహిళ, దళిత, ఆదివాసీ, మరోవైపు మత మైనార్టీ పీడిత జాతులు వీళ్ళందరూ ఐక్యం అవ్వాలి. సకల పీడిత ప్రజలు సమరశీలంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ 17వ లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ లేఖలు చెప్పిన పరిస్థితి. బూటకపు పార్లమెంట్ ఎన్నికలను వెంటనే బహిష్కరించాలి, ప్రజల విప్లవ రాజకీయాన్ని స్థాపించాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఇటు టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా సామ్రాజ్యవాద తొత్తులుగా మారిపోయాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఇటు ప్రజలను, అటు అర్బన్ నక్సల్స్ పేరిట విప్లవ కవులను కూడా అనగదొక్కుతున్నారు. వీరందరినీ తుదముట్టించాలి. వీళ్లకు ఓట్లు వేయొద్దు, ఈ ఓట్లకు దూరంగా ఉండాలి, 17వ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారంలో ఈ ప్రతులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. అక్కడికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రతులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ పోలీసులకు సంబంధించి ఇక్కడ ఏదైతే కుమ్మింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ మావోయిస్టులకు సంబంధించి ఈ లేఖలు ఎవరు విడుదల చేశారనే మీద పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రసన్న. రైట్ నరేష్, థ్యాంక్ యూ.